నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. ధర్మస్థల ప్రస్తుతం దేశం చూపంతా ధర్మస్థల వైపే ఉంది. ఏదైతే ఒక నెల రోజుల క్రితం జూలై 4వ తేదీన ఒక భీమా అనే వ్యక్తి, శానిటైజేషన్ వర్కర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీడియా ముఖంగా వచ్చి ధర్మస్థలలో అనేక అఘాయిత్యాలు అధర్మాలు జరిగాయి, నా చేతుల మీదుగా కొన్ని వందల శవాలు పాతి పెట్టాను, నాకు సెక్యూరిటీ ఇస్తే నేను అవన్నీ బయట పెడతానని చెప్పేసి ఒక సంచలనానికి తెరరేపాడు. సో అప్పటి నుంచి వెళ్ళి అక్కడ సిట్ విచారణ వేసి అక్కడ విచారణ అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం ఇదంతా బూటకం, ఇదంతా ఏదైతే హిందూ ధర్మం మీద హిందువుల పైన జరుగుతున్నటువంటి కుట్ర అనే మరొక వాదన తెరపైకి వచ్చింది. సో ఎందుకు ఈ వాదన వచ్చిందంటే, చాలా వరకు ఏదైతే మన యూపీలో చెంగూర్ బాబా అనే ఒక వ్యక్తి లవ్ జిహాద్ అనే పేరుతో కొన్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్లు అతని అకౌంట్ లో జరిగాయి. కొన్ని వందల మంది యువకులను తీసుకొచ్చి లవ్ జిహాద్ పేరుతో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాను అన్నటువంటి వ్యక్తి పైన ఎలాంటి కథనాలు ప్రచారం చేయని, ఎలాంటి వీడియోలు ప్రచారం చేయనటువంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, కొన్ని మీడియా ఛానల్స్ కావాలని పని కట్టుకొని హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారనే వాదన అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఏదైతే ఆ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు అమ్మాయిల పైన అఘాయిత్యం చేస్తున్నటువంటి వాటిపైన తెరపైకి తీసుకురారు, కేవలం వీటిపైనే పడి ఏడుస్తున్నారని చెప్పి ప్రస్తుతం ఈ వాదన నడుస్తుంది. సో దీనికి బలపడేటువంటి అంశాలు ఏంటి, అసలు వాళ్ళు చెప్తుంది ఏంటి ఒకసారి చూద్దాం. సో ఇదంతా బూటకం అనేదానికి మొదటి కారణం ఏంటంటే భీమా. ఏదైతే వర్కరు అప్పుడు మీడియా ముందుకు వచ్చి కోర్టులో, పోలీస్ స్టేషన్ లో కొంతమంది నా చేత అక్కడ శవాలను పాతి పెట్టించారు, దాంట్లో మహిళల శవాలు ఉన్నాయి, స్కూల్కి వెళ్ళే బాలికల శవాలు ఉన్నాయి, వాళ్ళపైన అఘాయిత్యం చేసి తీసుకొచ్చారని చెప్పి చెప్పాడు. సో అతనే మళ్ళీ మాట మార్చి మీడియా ముఖంగా జాతీయ మీడియాలో ఏం చెప్తున్నారంటే, ఇదంతా నాతోని వేరే వాళ్ళు కొంతమంది చెప్పించారు. సో అంతకుముందు నేను ఏదైతే అనాథ శవాలు కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ అయిన శవాలు పాతి పెట్టాను, కాకపోతే కొంతమంది నా దగ్గరికి వచ్చి ఏదైతే నీ వెనక మేము ఉంటాము, కాకపోతే నువ్వు ఇంకా ఇలా చెప్పాలని ప్రోత్సహించినట్టయితే ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో అతని పేరు మాత్రమే రివీల్ అయింది. ఇప్పటికి కూడా ఆయనను మాస్క్ మాన్గానే ఉన్నాడు. సో అతను ఎవరు ఏందనేది ఈ 2014-15 తర్వాత మరి ఎక్కడున్నాడు, ఆయన చేసిన వర్క్ ఏంది, అతని తీసుకొచ్చి ఏంది దానిపైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొకటి బలమైన అంశం ఏంటంటే, ఏదైతే ఎండి సమీర్ అనే వ్యక్తి ఏదైతే అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి ఛానల్లో, యూట్యూబ్ ఛానల్ వ్యక్తి, ఈ ధర్మస్థలలో వేల మంది అమ్మాయిల పైన అఘాత్యాలు జరిగాయంటూ ధర్మస్థల అనే ఒక వీడియో చేశాడు. ఆ వీడియో కొన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి, చాలా స్ప్రెడ్ అయింది. దాని తర్వాత ఈ ధర్మస్థల గురించి దేశమంతటా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అతని పైన విచారణ కూడా పోలీసులు పిలవడం జరిగింది, మళ్ళీ అతను విడిచిపెట్టారు. కాకపోతే ఆ తర్వాత ఇంతకుముందు ఏదైతే ఈ సమీర్ అనే వ్యక్తికి ఆ వీడియో క్రియేషన్ చేయడానికి ఎవరన్నా సహకరించారో లేదో కానీ, ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఈ ధర్మస్థల గురించి అందరూ తెలుసుకున్న తర్వాత కావాలని కొంతమంది వ్యక్తులు అతని వెనుక చేరి ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకోవడంలో భాగంగా ఈ భీమా అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు అనే వాదన అయితే ప్రస్తుతం నడుస్తుంది. సో ఎందుకంటే దాదాపు 22 ఏళ్ళు, దాదాపు 2014-15 నుంచి ఇప్పటి వరకు అయితే లేడు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇతని వెనుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే తీసుకొచ్చి ఇదంతా చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకొకటి రెండో అంశం ఏంటంటే, ఏదైతే ఈ భీమా అనే వ్యక్తి వందల శవాలను నా చేతుల మీదుగా నేనే పాతి పెట్టాను అని చెప్తున్నాడో, అతను చూపించినటువంటి 16 ప్లేసులలో సిట్ అధికారులు, పోలీసులు అక్కడ తవ్వకాలు జరిపితే ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. అంటే 6 ప్లేసులు, అతను చూపించినటువంటి 6 ప్లేసులో కొన్ని ఎముకలు, ఇంకో ప్లేస్ లో ఒక పుర్రె దొరికింది. అయితే ఆ పుర్రె కూడా ఒక పురుషునికి చెందినటువంటి పుర్రె అన్నట్టు తెలియదు. సో మిగతా ప్లేస్లలో ఎలాంటి ఎముకలు కానీ, ఎలాంటి డెడ్ బాడీస్ కానీ దొరకలేదు. సో మరి ఇవన్నీ శవాలన్నీ ఎక్కడికి వెళ్ళినట్టు, కనీసం ఎముకలైనా దొరకాలి కదా. సో ఇది రెండో అంశం ఏంటంటే, అక్కడ దాదాపుగా లేవు, ఆ ఒక్క ఎముకలకు సంబంధించి తప్పించి మిగతా ఏం దొరకలేదు. సో మూడో అంశం ఏంటంటే, ఈ ధర్మస్థలకు సంబంధించి ఎవరైతే సుజాత భట్ అనే మహిళ చాలా సార్లు మీడియా ముఖంగా రావడం, తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఒక కేసు పెట్టడం జరిగింది. దాని గురించి కూడా ఆమె కోసం కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ చాలా మంది మహిళా సంఘాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆమె సపోర్ట్ ఇస్తూ ఈ ధర్మస్థల గురించి పోరాడడానికి ప్రయత్నం చేశాయి. కాకపోతే ఈ సుజాత గారి గురించి తెలిసింది ఏంటంటే, సుజాత భట్ ఈమె ఏమంటదంటే, 2023లో నా కూతురు అనన్య భట్ ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత మిస్ అయింది, ఎటు వెళ్ళిందో తెలియదు, నాకు న్యాయం జరిపించండి, ఇక్కడనే ఏదో జరిగింది ధర్మస్థలలో అని చెప్పేసి ధర్మస్థలకు తాపకోసారి వస్తూ ఆమె ఈ అంశాన్ని లేపే ప్రయత్నం అయితే చేసింది.
సో తర్వాత ఈ ధర్మస్థల అనే అంశము దేశం మొత్తంలో ఒక చర్చనీయాంశానికి దారితీసిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన పూర్తిగా ఒక పారదర్శకంగా విచారణ జరగాలి అని చెప్పేసి సిటీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈమె పైన కూడా కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఏంటి అంటే, మీరు ఏదైతే మీ కూతురు అనన్య భట్ అనే అమ్మాయి మిస్ అయింది 2023లో అని చెప్తున్నారో, సో ఆమెకు సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలను మాకు ఇవ్వండి, అసలు మాకైతే ఆమెకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకట్లేదు అని పోలీసులు అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పింది ఏంటంటే, నా కూతురు కస్తూరిబా మెడికల్ కాలేజ్ లో చదివింది, ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చింది సందర్శన నిమిత్తం అని చెప్పింది. కాకపోతే సిటీ అధికారులు అక్కడికి వెళ్ళి ఏదైతే మణిపల్లో ఉన్నటువంటి ఈ కస్తూర్బా మెడికల్ కాలేజ్ లో అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ తీసుకుంటే, అక్కడ ఉన్నటువంటి రికార్డులో అసలు ఈ అమ్మాయి అనన్య భట్ అనే అమ్మాయి అక్కడ చదివినట్టు అసలు దాఖలాలు లేవు, ఎలాంటి రికార్డ్స్ లేవు. ఇదొకటి. సరే పోనీ ఆ కాలేజ్ లో ఒకవేళ వివరాలు మాయం చేసిరే అనుకుందాం. సో అక్కడైతే దొరకట్లేవు, మరి ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అంటే 10th ఏదో ఉంటది, ఇంటర్ ఏదో ఉంటది, సో అలాంటికి సంబంధించినటువంటి ఆ కాలేజ్ వివరాలు కావచ్చు, స్కూల్ వివరాలు కావచ్చు, ఆమెకు సంబంధించిన ఎడ్యుకేషన్ వివరాలు ఉంటాయి కదా అని ఆమెను ప్రశ్నిస్తే, సో ఆమె చెప్పేది ఏంటంటే, ఆ వివరాలు ఏవి లేవు, మా ఇల్లు ఒకసారి కాలిపోయింది, ఆ కాలిపోయిన టైంలో ఈ వివరాలన్నీ ధ్వంసం అయ్యాయి, ఎలాంటి సాఫ్ట్ కాపీస్ కూడా లేవు అని చెప్తుంది. సో ఎంబీబీఎస్ స్థాయిగా చదివినటువంటి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఖచ్చితంగా మెయిల్లోనో లేకపోతే వాట్సాప్ లో ఏదో ఒక రూపంలో అయితే డీటెయిల్స్ ఉండాలి, కానీ ఎలాంటి డీటెయిల్స్ లేవని చెప్పి ఈ సుజాత భట్ అనే మహిళ అయితే చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ సుజాత భట్ గురించి, ఈమె గురించి క్వశ్చన్ చేస్తే అసలు మీరు ఎక్కడ పనిచేశారు అని చెప్తే ఏమేమంటుందంటే, నేను కోల్కతాలో సిబిఐలో క్లర్క్ గా పనిచేశానని ఈమె ఇక్కడ ఉన్నటువంటి సిటీ అధికారులకు కావచ్చు, పోలీసులకు అని చెప్పింది. కానీ అక్కడికి వెళ్ళి అసలు ఈ మహిళ అక్కడ పనిచేసిందా అంటే, అక్కడ ఈమెకు సంబంధించినటువంటి ఎలాంటి రికార్డ్స్ లేదు. అసలు సుజాత భట్ అనే అమ్మాయి సిబిఐలో క్లర్క్ గా పనిచేయడం లేదు, చేయలేదు. సో మొత్తం ఏదైతే ఈ వాక్యాలన్నీ ఫేక్ అన్నట్టు తెలుస్తుంది. ఇంకొక విషయం, ఇంకా డెప్త్ గా సిటీ అధికారులు విచారణ చేస్తే ఇంకా తెలిసింది ఏంటంటే, ఎవరైతే సుజాత భట్ అనే మహిళ ఉందో, సో ఆమెకు సంబంధించినటువంటి బంధువులను, తర్వాత ఆమెకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఈమెకు 2 పెళ్లిళ్ళు జరిగినాయి. అంటే ఒక పెళ్లి జరిగిన తర్వాత ఈమెకు ఎలాంటి పిల్లలు పుట్టలేదు. తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఏళ్ల తర్వాత ఈమె వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. కానీ అప్పటికి కూడా వాళ్ళకు పిల్లలు కలగలేదు. ఇది వాళ్ళ బంధువులు చెప్పినటువంటి అంశం. సో అసలు పిల్లలే లేనటువంటి ఒక మహిళ, నా కూతురు చనిపోయింది ఇక్కడ ధర్మస్థలలో ఏదో జరిగిందని చెప్పేసి ఒక హడావిడి క్రియేట్ చేసి మొత్తం మీద దృష్టంతా తన వైపు ఆకర్షించి హిందూ దేవాలయాల పైన ఒక కుట్ర చేయడానికి ప్రయత్నించింది అనే వాదన అయితే ప్రస్తుతం ఇది నడుస్తుంది. దాదాపు దీంట్లో 100కు 78% నిజాలు ఉన్నట్టే తెలిసింది. సో ఇంకొకటి ఏంటంటే, ఈమె ఏదైతే ఒక ఫోటో చూపిస్తూ నా కూతురు ఈమెనే చనిపోయిందని చెప్పిందో, ఆ ఫోటో వాసంతి అనే ఒక నర్సుకు సంబంధించినటువంటి ఫోటో అని తేలింది. ఈ వాసంతి అనే అమ్మాయి 2007లో చనిపోయింది. 2015లో ఆ అమ్మాయి భర్త చనిపోయాడు. సో మొత్తం మీద ఈ వాసంతికి సంబంధించినటువంటి ఎలాంటి వాళ్ళ బంధువులు లేరు, ఆమె ఒక అనాథ కాబట్టి ఆమె ఫోటో తీసుకొచ్చి చూపెట్టి ఈమెనే నా కూతురు అని చెప్పి ఈమె మీడియాను, దేశ ప్రజలను, ఇటు పోలీసులను పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం అయితే చేసింది. సో ఎందుకంటే 2003లో ఈమె చనిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే వాసంతి అనే ఈమె చూపించినటువంటి ఫోటో 2007లో చనిపోయినట్టు ఆధారాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఇదంతా ఒక విష ప్రచారమే. దీనివల్ల ఏదైతే ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి దేవాలయానికి రోజుకు 2000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. మన శివరాత్రి టైంలో అయితే దాదాపు 15 నుంచి 25,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. సో అక్కడ కాశీ తర్వాత, ఇక్కడ తిరుపతి తర్వాత అంత స్థాయిలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేవాలయం పైన విషం కక్కడానికి ఇదంతా జరుగుతుంది, ఇదంతా కుట్ర అనైతే ప్రస్తుతానికి చాలా వరకు ఆధారాలు అయితే బయటపడుతున్నాయి. కాకపోతే సిట్ అధికారులు చెప్తుంది ఏంటంటే, దీనివల్ల ఈ అభియోగాల వల్ల కావచ్చు, హిందూ దేవాలయానికి కావచ్చు, తర్వాత హిందువుల మనోభావాలకు ఇలాంటి ఇబ్బందులు కలిగాయి. సో ఎందుకంటే ఇతను ఏదైతే ఎలిగేషన్స్ వేశాడో, సో ఒకవేళ అది రాంగ్ అయితే అతని పైన ఎవరున్నారు, అతని వెనుక ఎవరున్నారు, ఇతను ఎందుకు చెప్పాడని ఇతని పైన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ అక్కడ నిజంగానే డెడ్ బాడీస్ బయటపడితే, నిజంగానే అలాంటి అఘాయిత్యాలు జరిగితే, ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. అంతేగాని అక్కడ హిందువుల పైన కానీ, టెంపుల్ పైన కానీ ఎలాంటి ఇబ్బంది కాదు అని చెప్పేసి సిట్ అధికారులు, తర్వాత కొంతమంది నాయకులు చెప్తున్నారు. సో ఇది ప్రస్తుతం ఇప్పటి వరకు ధర్మస్థలలో ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇంకోటి ఏంటంటే, సిటీ అధికారులు చెప్తుంది ఏంటంటే, ప్రస్తుతానికి మేము తవ్వకాలు ఆపేసాం కానీ పూర్తి స్థాయిలో తవ్వకాలు ఆగిపోలేదు, పూర్తి స్థాయిలో ఈ కేసు అయితే క్లోజ్ కాలేదు. ఖచ్చితంగా దీని మీద
పారదర్శకంగా విచారణ చేపిస్తాం. దీని వెనుక ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎవరు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు కావచ్చు, పోలీసులు కానీ చెప్తున్నారు. సో ప్రజలు కూడా ఏదైనా ఒక అంశం బయటకు వచ్చినప్పుడు రెండు వర్గాల ప్రజలు ఉంటారు. కొంతమంది అటువైపు ఆలోచిస్తారు, కొంతమంది ఇటువైపు ఆలోచిస్తారు. కానీ ఈ ఏదైతే విభేదాలు ఏర్పడడం, తర్వాత వర్గపోర్లు జరగడం, ఇలాంటి వాటికి తావు లేకుండా సంయమనం పాటించాలి. నిజాలు ఖచ్చితంగా నిలకడ మీద తెలుస్తాయి కాబట్టి ఒకళ్ళ మీద ఒకరు దూషించుకోవడం, లేని విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం, సో ఇలాంటివి తప్పు. కాబట్టి కొన్ని రోజులు ఆగితే ఖచ్చితంగా దీనిపైన అస్సలు వాస్తవాలు ఏందనేది బయటపడుతుంది. సో ఖచ్చితంగా ఈ అంశం పైన ఇలాంటి అప్డేట్స్ వచ్చినా ఖచ్చితంగా మీ వరకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇది ఈ రోజు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాం.